హలో గైస్, ఐపీఎల్లో అఫీషియల్గా చెన్నై ఫస్ట్ ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత రాజస్థాన్, తర్వాత మొన్న మ్యాచ్తో మన ఎస్ఆర్హెచ్ కూడా ఎలిమినేట్ అని చెప్పేసి ముద్ర పడిపోయింది. సో ఇప్పుడు ఇప్పటి నుంచి ఈ టీమ్స్కి పోయింది ఏం లేదు ఇంకా. సో నెక్స్ట్ పైకి వెళ్ళే టీమ్స్ని కిందికి లాగడం తప్ప. సో వీళ్ళకి ఇదే ఇంకా ఛాన్స్. వీళ్ళు ఇప్పుడు ఆడినా కూడా గెలిచినా కూడా పైన వెళ్ళాలనుకున్న పైన టాప్ 4లోకి వెళ్ళాలనుకున్న ఒక టీంకి ఎఫెక్ట్ అవుతుంది తప్ప వీళ్ళకి అయ్యేది ఏమీ లేదు, పోయింది ఏం లేదు. ఆల్రెడీ మొత్తం పోగొట్టేస్తున్నారు, మీన్స్ ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి. సో వీళ్ళు నెక్స్ట్ జరిగే మ్యాచ్లు ఏదైతే ఉన్నాయో అవి ఎవరితో ఉన్నాయో వాళ్ళు పైకి స్టెప్ వెళ్ళగలిగే అవకాశం ఉంటే మాత్రం వాళ్ళని కిందికి ఖచ్చితంగా లాగుతారు. ఎవరో ఒక టీం నాశనం అవుతారు వీళ్ళ ద్వారా, పక్క. అది మాత్రం ఆ టీం ఏ టీం అనేది మనము ఈ సీజన్ ఎండ్ వరకు ఈ వీక్లో తెలిసిపోతుంది. యాక్చువల్గా ఈ వీక్ మనకు రేస్ టు ప్లే ఆఫ్స్ అని చెప్పి ఐపీఎల్ వాళ్ళు కూడా పెట్టడం జరిగింది. సో రేస్ టు ప్లే ఆఫ్స్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ అన్ని కన్ఫర్మ్ అయిపోతాయి. క్వాలిఫైడ్ ఇక్కడ ఇంతవరకు ఎలిమినేట్ అనేవి 3 టీమ్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇప్పుడు టాప్ 4లో ఉండే 4 టీమ్స్ క్వాలిఫైడ్ అని క్యూ పడుతుంది అనమాట. ఈ వీక్ లో మ్యాచెస్ అయిపోవడంతో వాళ్ళకి క్యూ అనేది పడిపోతాయి అనమాట. మ్యాచెస్ ఎవరు గెలిస్తే ఎవరు పైన ఉంటారో ఎవరు కింద ఉంటారో దాన్ని బట్టి వాళ్ళ పాయింట్స్ బట్టి క్యూ అని క్వాలిఫైడ్ అని చెప్పేసి వాళ్ళకు పక్కన పాయింట్స్ టేబుల్లో పడడం జరుగుతుంది అనమాట. సో ఈ ఎస్ఆర్హెచ్ అండ్ చెన్నై అండ్ రాజస్థాన్ ఎవరిని కిందికి లాగబోతున్నారు, వాళ్ళ వల్ల ఎవరు నాశనం అవ్వబోతున్నారు నాకైతే అనిపిస్తుంది అబ్బా. ఎవరికో గట్టిగా మూడింది. సో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీతో ఉంది మ్యాచ్. మేబీ లాగేస్తారంటారా, గట్టి కొడతారంటారా? లాస్ట్ టైం ముందే పెద్ద రికార్డే పెట్టారు, 287 రన్స్ కొట్టారు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మీద. అది కూడా ఆర్సీబీ గ్రౌండ్లోనే ఉన్న. ఎస్ఆర్హెచ్తో ఒక్క మ్యాచ్ కూడా ఉండేది ఆర్సీబీ గ్రౌండ్లోనే. మరి ఏమవుతుంది అంటారు? గెలుస్తుంది అంటారా ఆర్సీబీ, లేకపోతే ఎస్ఆర్హెచ్ వాళ్ళు చిత్త కొట్టేసి కిందికి లాగేస్తారా? బట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు మన మ్యాచ్ చాలా బాగా ఆడారు, వర్షం పడింది. సో అంత బాగా పర్ఫామ్ చేస్తే దేవుడు కూడా, ప్రకృతి కూడా కొంచెం భయపడింది అనుకోవాలి నిజంగా చెప్పాలంటే. సడన్ గా ఉన్నపాటుగా మనం అలాంటి పర్ఫార్మెన్స్ చూసేసరికి ప్రకృతి కూడా, వైపరీత్యాలు కూడా అలాగే ఉంటాయేమో అనిపించింది. మరి ఆ రోజు ఎస్ఆర్హెచ్ గెలవాల్సిన మ్యాచ్ బట్ వర్షం పడి వరుణదేవుడు గెలిచేశాడు. ఎస్ఆర్హెచ్ గెలిచి ఉంటే కనీసం కొంచెం బాగుండేది, హోప్ ఉండేది. కోల్కతా ఐ థింక్ ఎస్ఆర్హెచ్ మంచి. ఢిల్లీ చాలా దారుణంగా ఫెయిల్ అయింది ఆ రోజు మ్యాచ్ మాత్రం. చాలా అంటే చాలా, ఓవర్ కూడా నిలబడలేదు. బౌలింగ్ అటాక్ బాగా చేశారు, ఫస్ట్ నుంచి వికెట్లు తీయడం మొదలు పెట్టారు. ఆల్మోస్ట్ ఆల్అౌట్ పొజిషన్కి వచ్చారు అనమాట. అశుతోష్ శర్మ వచ్చి ఆదుకున్నాడు. అశుతోష్ శర్మ అండ్ స్టాప్స్ ఇద్దరు కలిసి కోసేపు ఇన్నింగ్స్ బిల్డ్ చేసి పార్ట్నర్షిప్. సో అక్కడ నుంచి మ్యాచ్ను కొంచెం ముందుకు తీసుకెళ్లారు. లేకపోతే అక్కడ మ్యాచ్ గెలిచే ఛాన్స్ అసలు ఢిల్లీకి, అదే ఆ స్కోర్ కొట్టే ఛాన్స్ కూడా ఢిల్లీకి లేదు. అంత స్కోర్ కొట్టినా కూడా ఈజీగా గెలిచే ఛాన్స్ అయితే మాత్రం మన ఎస్ఆర్హెచ్ కు ఉంది అక్కడ. మన అందులో ఉప్పల్ స్టేడియంలో అయిపోయా. ఫస్ట్ ఇన్నింగ్స్ మాత్రం వర్షం పడలేదు, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యేసరికి వర్షం స్టార్ట్ అయిపోయింది. పాపం లాస్ట్ కల్లా మ్యాచ్ అయితే క్యాన్సిల్ చేయాల్సి వచ్చేసింది. సో చెరో పాయింట్ వచ్చేసింది కాబట్టి అక్కడ ఇంకా ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, వరుణ దేవుడిని తప్ప. వరుణ దేవుడు కరెక్ట్ టైంకి వచ్చేసాడు, ఏం చేయలేము అది ఇంకా. సో అది దా మ్యాటర్. నిన్న జరిగిన ముంబై మ్యాచ్. సో గైస్, మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్.